ఆంధ్ర హాస్య లఘునాటికల పోటీల్లో భాగంగా ఇప్పుడు మీరు చూడబోయే స్కిట్ లాఫర్స్ ఫన్ క్లబ్ వారి ఓరి టైలరో. టీమ్ లీడర్ కె రంగారావు. లాఫ్టర్స్ ఫన్ క్లబ్ వారి ఓరి టైలరో. టైమ్ స్పాట్స్. ప్రతి పనికి మాలినోడి దగ్గర పని చేయవలసి వస్తుంది. నా దగ్గర అంటే అన్నావు, నేను పడుతున్నాను ఓనర్ని కాబట్టి. కస్టమర్లు పడరు, వాళ్ళ దగ్గర ఎలా వాక్కు. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళాలి, అర్థమైందా? ఉన్నదన్నామండి, ఉన్నదన్నాడు. మేడం బాగున్నారా? బాగున్నాను మేడం. వారం రోజుల్లో మా చెల్లి పెళ్ళుందండి. ఓహో, బ్లౌజ్ కొట్టాలి. బ్రహ్మాండంగా కొడదాం మేడం. మన దగ్గర బోల్డ్ డిజైన్లు ఉంటాయి. బాబు ఇదిగో ఇవి తీసుకొని బ్లౌజ్ మేడం గారికి కుట్టాలి, జాగ్రత్తగా కుట్టాలి. ఏమనుకుంటున్నావు, కటింగ్ అయితే బాగుండాలి. అదే కొలతలు తీసుకో. అలాగే అలాగే. కొల జాకెట్ తెచ్చారా? తీసుకురాలేదండి, కొలతలు తీసుకోవాలి. లైనింగ్ మీదే మాదా? మీదే. వీడి దగ్గర లైనింగ్ అది కొనద్దు, రంగు పోద్ది. పిడిచికొట్లు అమ్ముతాడు, ముడిసిపోతాయి. రే 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 ఏం చెప్తున్నావు రా? ఉన్నమాట చెప్పామండి, ఉన్నమాట చెప్పావు. ఇప్పుడు మీరు అంత మొత్తం కొడతానండి, మీరు ఇచ్చిన కొట్లు లాగేసింది అనుకోండి జాకెట్, నన్ను అంటారు. రే నిన్నేమనరు, షాప్ ఓనర్ నేను ఏమనంటే నన్ను అంటారు. నిన్నెందుకు అంటారు? గో మేడం గారికి జాతగా కొలత తేయి. ఆవిడ చాలా విఐపి. ఏమనుకుంటున్నావా? దీని అమ్మ జీవితం ప్రతి ఒక్కడు సలహా ఇవ్వడమే. అడ్డమైన వాళ్ళకు కొలతలు తీయడం. రే జాతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీ. అలాగేనండి. ఏం చదువుతావు? ఏంటయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తానండి? బ్లౌజ్ ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడు మీకు గజ్జి తామర ఉన్నాయనుకోండి, అంటుకోవా? గురుగారు ఏదైనా పోతే దురదలు ఒక అంతరం పోవండి. ఏంటయ్యా, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు? నాకు గజ్జి తామర ఉన్నదల్లా కనిపిస్తున్నాడు. ఎవరో తెలుస్తుంది లోపల ఏంటున్నాయో. ఏం మాట్లాడుతున్నావురా పిడుగుడ్డా? గో కస్టమర్లతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొడతారు, తెలుసా? గో జీవితం నువ్వు నోరు మూసుకొని కొలతలు తీ. సేఫ్టీ లేకుండా పోయింది. ఏంటయ్యా, ఏంటి ఏంటండి గజ్జి అంటుకుంటే ఆ తర్వాత తెలుస్తుంది మీకు. కస్టమర్లతో ఏంట్రా మాటలు? ఏంటంటే త్రినాథ్ గారు? సారీ మేడం ఆడికి కాస్త ఓవుడుకాయ తల తెక్క. మీరు ముందుకు బాగోదు, వెనక్కి తిరగండి. పావుకేజీ కండలే దీనికి ఊరంత పొగరు. ఏంటయ్యా, అది కాదండి, కండు ఉన్న వాళ్ళకి జాకెట్లే బాగుంటాయండి. ఏం మాట్లాడుతున్నా కస్టమర్ తో? ఏంటండి మాట్లాడుతుంది? మర్యాదగా మాట్లాడి కొలత తీసుకో. మేడం గారు వాడి గురించి మీరేం పట్టించుకోవద్దు. ఆడు ఒక రకం, కొలతలు మాత్రం తీయించుకోండి. ఇలా రండి. మీ షాప్ కి మంచి పేరుంది, అందుకని ఇక్కడికి వచ్చాను. అర్థమైందా? అవును మేడం, అవును. ఎలా రండి. 4 ఉంది. ఇదిగో షార్ట్ హ్యాండ్ పెట్టు, మధ్యలో డైమండ్ పెట్టు. ఏమండి ఇది 4 ఉందండి. ఇది 4 ఉంది, మధ్యలో డైమండ్ పెట్టమంటుంది. చెయ్యి ములంకాళ్ళ ఉంది, సరిపోతండి. ఏంట్రా పోలికలు? అది కాదండి, నప్పదండి బాబా. ఆవిడికి నప్పుదో వాటర్ నేను చూసుకుంటాను. నువ్వు కొలతలు మాత్రమే తీయు, వెళ్ళు. నీకెందుకురా? నీకెందుకు? ములంకాళ్ళ ఉంటే నీకెందుకు? పొట్లకాయలా ఉంటే నీకెందుకు? నీ పని ఏంటి? కొలతలు తీసుకోవడం, కొలతలు మాత్రమే తీసుకో. ములంకాళ్ళ ఉన్నప్పుడు ఈ టైట్ ఏడి ఎలా ఉంటదండి? నేను చూసుకుంటాను రా, నువ్వు కొలతలు మాత్రం తీరా బాబు. నీకు దండం రా బాబు. జీవితం ఇదే టైట్ పెట్టాలా? టైట్ ఫిట్ పెట్టాలి, పెట్టు. షార్ట్ పెట్టాలి, డైమండ్ పెట్టాలి. నీ అమ్మ జీవితం 8 అండి. 8లోని 4 పోయి డైమండ్ పెడితే 7 మిగులుతుందండి. నీకెందుకు? నీ పని ఏంటో నువ్వు చూసుకో. నీ అమ్మ జీవితం నేను చూసుకుంటాను రా. కొలతలు ఉన్నట్టు తీరా. ఇలా ఇవ్వండి, మోడల్స్ చెప్పండి. వీనెక్ పెట్టు. వీనెక్ పెట్టాలి. కిటికీలు పెట్టు. కిటికీలు, జాకెట్కి కిటికీలు పెట్టాలి. ముందు పెట్టాలి, వెనక్కి పెట్టాలా? కాదండి, మొత్తం జాకెట్ కుట్టేసిన తర్వాత ఆవిడ వచ్చి ఎనకనెందుకు పెట్టావు ముందు పెట్టలేదని అడిగితే ఎవడండి రెస్పాన్సిబిలిటీ? నిన్ను అడగరా, అడిగితే ఓనర్ నన్ను అడుగుతారు. రే నా పొట్ట కొట్టకరా, జాగ్రత్తగా మాట్లాడు కస్టమర్లతో. ఏంటండి దీని అమ్మ జీవితం. కిటికీలు ఎట్టుకొని ఎవరైనా రోడ్డు మీదకి వెళ్తారా? ముందు కిటికీలు పెట్టుకొని. అది కాదండి, ఇప్పుడు కిటికీలు పెట్టాలంటే కొంచెం ఒళ్ళు ఉండాలి, కండు ఉండాలి, అందం ఉండాలి. మీకు ఎలా నొప్పుతుందండి? ఏంటయ్యా, ఏంటి నీ బాధ ఏంటి? నేను ఎలాగే ఉంటాను, నీకేంటి ప్రాబ్లం? మేడం గారు కొద్ది కోపడకండి, సాయం తెస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకో మేడం, ఏమనుకోకండి. మా జీవితం ప్రతి అడ్డమైంది సలహాలు ఇవ్వడమే. ఏంటి వాగుతున్నావయ్యా? వెనక్కి తిరగండి.
ఏమంటే 9 ఉందండి, 9 ఉంది. కిటికీలు పెట్టమంటుంది. ఏటి మిగులుతుందండి? ఆ కిటికీల్లో దుమ్ములు బయటకు కనిపిస్తాయి. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? ఇలా టోళ్ళకి మోడల్ నప్పు అండి. మోడల్ నొప్పితే నప్పు నేను చూసుకుంటాను రా. కొలతలు మాత్రం జీవని చెప్పాను నీకు. ఇదిగో త్రినాథ్ గారు, ఆ. మీ షాప్ కి మంచి పేరుందని ఇందాక చెప్పాను చూడండి. అవును, అవును. నాది బుద్ధి తక్కువ. ఆ. చూడండి, వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ నన్ను బక్కలాయ్ అన్నాడు, గజ్జి తామర ఉందన్నాడు, అస్థి పంజరం అన్నాడు, ములంకాళ్ళ ఉన్నాయన్నాడు. ఇదిగో ఇన్ని తర్వాత కూడా మీ షాపుకి వచ్చాను చూడండి, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోను. లేకరా లేకరా దరిద్రుడా. మేడం 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 నా పొట్ట కొట్టకరా, నా షాప్ ఊహించేస్తారా? నేను బతకడం కష్టంరా. దుర్మార్గుడా, కిటికీలు పెట్టుకొని చెల్లి పెళ్లికి వెళ్తాడు. చూడు, కస్టమర్లతో మర్యాద వాడబడి చంపేస్తానే. చంద్రబాబు గారు బాగున్నారా? సూట్ కుట్టాలా, సూపర్ కుట్టాలా? బ్రహ్మాండంగా కొడదాం సార్. మా షాపు ఈ ఊళ్ళో చాలా పేరు కదండి. అసలే మీరు మహేష్ బాబులో ఉంటారు. ఏమండి దీని అమ్మ జీవితం ఏ అడ్డమైన వాళ్ళు పడితే ఆయన పడి మహేష్ బాబు అనేస్తారండి మీరు. ఏంట్రా కస్టమర్తో? అది కాదండి, ఇప్పుడు ఆడి కాల్ చేసి దిష్టి బొమ్మలాగా ఉన్నాడు. ఆడి మహేష్ బాబుతో పోలుస్తారు మీరు. ఏం మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడండి, మహేష్ బాబు ఫ్యాన్ అండి. ఇక్కడ హట్ అయ్యామండి మేము. ఎందుకంటే పెట్టండి, ఎందుకంటే మర్యాదగా మాట్లాడు. కస్టమర్తో సార్కి కొలతలు తీసుకో దగ్గరుండే. ఏమండి మనలో మన మాట అండి, మనలో మన మాట. మీకు సూట్ అవుతుందండి. నా సూటు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం. నీకెందుకయ్యా? నోరు మూసుకుని కొలతలుతాయి. అమ్మ అడ్డమైనోడు సూట్ కొని బట్టి సూట్ విలువపోయిందండి మొత్తం. కొలతలు తీరా. ఏ కలర్ తీసావు? బ్లాక్. దీని అమ్మ జీవితం ఈడి బ్లాక్, తీసిన క్లాత్ బ్లాక్. ఈడి సూట్ కుట్టి రోడ్డు మీద వెళ్తే గాడిదలు గేదెలు గుద్దేసుకోవండి. అమ్మాడు నీకు దిక్కుమాల ఆలోచనలన్నీ నీకే వస్తాయి. ఎందుకండి సూట్ అవుతాడికి? నీకేమంటా? నా ఇష్టం. నువ్వు సూట్ నోరు మూసుకొని కొలతది. నోరెత్తే చంపేస్తా. నా జన్మల ఉంది అడ్డమైన సూట్ కుట్టే స్థాయికి దిగిపోయింది. మీరేం అనుకోకండి సార్, కుట్టించి బాధ్యత నాది. 1400 సూట్ అవసరం అండి ఇడికి. చెప్పండి సార్. సార్ మీరేం కోప్పడకండి సార్, ఆడంతే ఓడికాయ. మీరు కొలతలు తీసుకోండి. బాధ్యత నాది. చెయ్యి కర్రలాగా ఉంది, పైన 14 ఉంది. సూట్ అయితే కర్రకేసినట్టు ఉంటుందండి అడికి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? ఏం చేస్తాం, రాసుకోండి. 28 36. ఏమండి 28 ఉందండి, లోడో పోయింది. అవును, ఇది 36 ఉంది. ఇడికి పైన బట్ట కింద పొట్ట. ఈడు ఏంటంటే దిష్టి బొమ్మ చూసారా, ఏది పొలాల్లో ఉంటాయి కాల్చేసిన దిష్టి బొమ్మ లాగా నల్ల తారు డబ్బాలో ఉన్నాడు. వీడికి అవసరం అండి. ఏంటండి ఇది దిష్టి బొమ్మ అంటారు? నాకైతే చాలా హట్ అయ్యాను సార్. నల్లగుండం అన్నాడు, గేదె అన్నాడు, అవును, దిష్టి బొమ్మ అన్నాడు, అవును, తామర అన్నాడు. అవును, ఇవన్నీ చూస్తే నేను చాలా హట్ అయ్యాను సార్. ఇక మీ షాపుకైనా వస్తే చెప్పు తీసుకోండి సార్. అమ్మ సార్ చంద్రబాబు గారు నా షాపు మూయిస్తున్నావురా నువ్వు. అయినా సరే నువ్వు ఒక్క నిమిషం నా దగ్గర పని చేయడానికి వీల్లేదు. నువ్వు బడిపోరా. పోతామంటే బోల్డ్ ఉన్నావుగా. ఓ పని చేయండి, మీకు ఈ షాప్ పనిచేయదు కానీ ఆర్కే బీచ్లో మురి మిక్స్ అమ్ముకోండి. నన్ను మురి మిక్స్ అమ్ముకుంటావా? నీకు